హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి చిన్న చిన్న టిప్స్తో చిక్కుడుగాయని పసరు స్మెల్ లేకుండా ఏ విధంగా వండాలో చూపిస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిక్కుడుగాయని ఈ విధంగా ఏం లేకుండా చిన్న చిన్న పీసెస్గా ఫ్రెష్గా వాష్ చేసి పెట్టేసుకున్న తర్వాత అందులో మరుగుతున్న వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఒక 5 మినిట్స్ వరకు మరుగుతున్న వాటర్ని ఇందులో యాడ్ చేయండి. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి చిక్కుడుగాయలో ఉన్న పసరు మొత్తం ఈ వాటర్లోకి వెళ్ళిపోతుందండి. కొంతమంది బాయిల్ చేసి తీసేసుకుంటారు. బాయిల్ చేసి తీసుకోవడం వల్ల దీంట్లో ఉన్న విటమిన్స్ అయినా ప్రోటీన్స్ అయినా అందులో వెళ్ళిపోతాయి కదండి. సో అలా కాకుండా కొంచెం మీకు అతిగా బాయిల్ చేయకండి, మరి కొంచెం గోరువెచ్చని వాటర్ కాకుండా కొంచెం హీట్గా తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా తీసి పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ నానబెట్టేసేయండి. ఆ వాటర్లో 5 మినిట్స్ నానబెట్టేసి ఒకసారి చూడండి కాలుతూ ఉన్నాయి. 5 మినిట్స్ నానబెట్టేసి పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి దీనికి కారానికి సరిపడా ఎండు కారం యాడ్ చేయట్లేదండి. మనం ఎంతవరకు 1/2 కేజీకి తీసేసుకుంటున్నామో, 1/4 కేజీ తీసేసుకుంటున్నామో చిక్కుడుకాయని, సో దానికి సరిపడా పచ్చిమిర్చి కారం మిక్సీ పట్టేసేయండి. పచ్చిమిర్చి అండ్ ఆనియన్ మిక్సీ పట్టేసేయండి. ఎండు కారం యాడ్ చేయట్లేదు, నేను టోటల్ పచ్చిమిర్చితోటి చేస్తున్నాను. సో పచ్చిమిర్చి టేస్ట్కి సరిపడా, మనం కారానికి సరిపడా పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డని పేస్ట్ చేసేసి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కూడా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఎండుమిర్చి తీసేసుకుంటున్నానండి. ఎండుమిర్చి క్వాంటిటీ వచ్చేసి 1-2 కాకుండా ఒక 4-5 వరకు తీసేసుకోండి. ఎండుమిర్చి కారం ఆయిల్లో దిగగానే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీకి. సో ఇప్పుడు మనం పేస్ట్ చేసేసుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అండి, అది కూడా ఇందులో యాడ్ చేయండి. ఎందుకంటే ఈ విధంగా వండారనుకోండి చిక్కుడుగాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చిక్కుడుగాయ ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనం పచ్చిమిర్చిని పేస్ట్ చేసి యాడ్ చేసాం, ఇంకా మిర్చిని రోట్లో దంచేసి యాడ్ చేసామనుకోండి ఇంకా చాలా టేస్టీ ఉంటుందండి. సో మిక్సీలో వేస్తాం కాబట్టి అయినా కూడా టేస్టీగా ఉంటుంది, కాకపోతే రోట్లో ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. రోట్లో దంచి తీసేసుకున్నామంటే పచ్చిమిర్చి ఉల్లిగడ్డని. సో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్లో ఫ్రై చేసేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపుని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేయండి. ఎండుమిర్చి మనం ఒకవేళ పచ్చిమిర్చి కారం తక్కువగా ఉందంటే ఎండుమిర్చి క్వాంటిటీ ఎక్కువ తీసేసుకోండి. ఎందుకంటే ఎండుమిర్చి ఆ కారం అనేది ఆయిల్లో దిగిపోయి కర్రీకి పడుతుంది కాబట్టి చాలా టేస్టీగా వస్తుంది. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హీట్ వాటర్లో నానబెట్టిన చిక్కుడుగాయ ఉంది కదా అండి, సో ఆ చిక్కుడుగాయని కూడా టోటల్ ఇందులో యాడ్ చేసేయండి. వేసేటప్పుడు గ్యాస్ని సిమ్లో ఉంచేసేయండి, ఎందుకంటే అడుగు మొత్తం మాడిపోతుంది, అది పేస్ట్ కదా. సో సిమ్లో ఉంచేసి ఒకసారి కలిపేసేసుకోండి. ఆ టోటల్ పేస్ట్ చిక్కుడుగాయకి పట్టేలాగా టోటల్ ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా కింది నుంచి పై వరకు టోటల్ కలిసేలాగా కలిపేసేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. 5 మినిట్స్ ఆఫ్టర్ చూడండి, మూత పెట్టగానే చిక్కుడుగాయలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉన్నా బయటకు వచ్చేస్తూ ఉంటాయండి. సో మూత పెట్టగానే మూత ఆవిరితోటి చిక్కుడుగాయలో వచ్చే వాటర్ తోటి ఆల్మోస్ట్ మనకి చిక్కుడుగాయ అనేది కుక్ అయిపోతుంది. సో ఒకసారి కలిపేసేయండి. కలిపేసి మళ్ళీ ఒకసారి మూత క్లోజ్ చేసేయండి. మూత క్లోజ్ చేసేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసేయండి. చూడండి మనకి 70% చిక్కుడుగాయ అనేది కుక్ అయిపోతుంది, ఎందుకంటే హాట్ వాటర్లో నానబెట్టేసి తీసేసుకున్నాం మనం. సో ఇప్పుడు ఈ ఆవిరికి కుక్ అయిపోతుంది. ఇలా కలిపేసేసి ఇప్పుడు ఇందులోనే చూడండి 70% వరకు కుక్ అయిపోయింది. ఇలా కుక్ చేసిన తర్వాత ఒక్కసారి మనం అల్లం, మీ దగ్గర ఫ్రెష్గా అల్లం ఉన్నట్టు అయ్యేది ఉంటే అది యాడ్ చేయండి. ఒక 4 డేస్ 1 వీక్ది అయితే అల్లం యాడ్ చేయకండి. వెల్లుల్లి దంచి యాడ్ చేసేయండి. ఓన్లీ వెల్లుల్లి ఫ్లేవర్ తోటి చాలా చక్కగా తింటూ ఉంటే టేస్ట్ అనేది కూడా చక్కగా తెలిసిపోతుందండి. సో వెల్లుల్లి కూడా యాడ్ చేసేసి ఈ విధంగా మధ్యలో ఆయిల్ వచ్చేలాగా ఈ వెల్లుల్లిని ఆయిల్లో ఫ్రై చేయండి. వెల్లుల్లి వేయగానే స్మెల్ మాత్రం సూపర్గా వస్తుందండి కర్రీకి. ఆ స్మెల్ మొత్తం మంచిగా కర్రీకి పట్టేసి తింటూ ఉంటే రుచికరంగా ఉంటుంది. సో ఆయిల్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత అందులో ఇవి యాడ్ చేసేసి ఒక 2 or 3 మినిట్స్ వరకు మంచిగా అవి ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఉంచేసేయండి. ఒక 2 or 3 మినిట్స్లో ఉంచేస్తే సరిపోతుందండి, మరీ అతిగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏముండదు. ఒక 2 మినిట్స్ ఉంచేసేయండి. 2 మినిట్స్ ఉంచేసిన తర్వాత ఒకసారి మళ్ళీ టోటల్ కలిపేసేయండి. 2 మినిట్స్ ఆఫ్టర్ కలిపేసేయండి. ఫ్లేవర్ టోటల్ ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చిక్కుడుగాయకి పట్టేస్తుంది. ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మూత అనేది ఒక హాఫ్ వరకే పెట్టేసేయండి. కొంచెం ఎయిర్ అనేది బయటికి వెళ్ళేటట్టు పెట్టేసేయండి, మొత్తం పెట్టకండి. సో మూత పెట్టేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. 2 మినిట్స్ ఆఫ్టర్ లైట్గా ఆయిల్ అనేది సైడ్స్కి వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. ఆయిల్ పైన తేలిన తర్వాత ఇప్పుడు
నేను హాఫ్ కేజీకి ఒక 3 టమాటోస్ తీసేసుకున్నానండి. సో మీరు పావు కిలో కనుక తీసేసుకుంటుంటే 1.5 చిన్నవి టమాటోస్ అయితే 2 తీసేసుకుంటే సరిపోతుంది. పెద్దదైతే 1 తీసేసుకుంటే సరిపోతుంది. హాఫ్ కేజీకి అయితే మీడియం సైజ్వి 3 తీసేసుకుంటే సరిపోతుందండి. ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేయండి. టమాటో పేస్ట్ని ఈ విధంగా ఈ విధంగా అన్ని పేస్ట్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం కట్ చేసి పీసెస్ వైజ్గా తీసుకున్న కర్రీ టేస్ట్, ఇలా మిక్సీ బట్టి తీసేసుకున్న కర్రీ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసండి. మూత పెట్టేసి ఆఫ్టర్ 3 మినిట్స్ చూపిస్తున్నాను మీకు. టమాటో అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే టమాటో మనం పేస్ట్ పచ్చిదే మిక్సీ పట్టేసాం కదా, సో అందుకనేసి టమాటో పచ్చివాసన పోయేంత వరకు వేంపేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలిపేసేసుకొని ఒక 5 మినిట్స్ లోపు టమాటో అనేది టోటల్ సెట్ అయిపోతుందండి. ఇప్పుడు అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేయండి. సో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయండి. చిక్కుడుగాయలోనైనా మనం వేసిన టమాటో ప్యూరీలోనైనా ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉన్నా కూడా సాల్ట్ వేయగానే బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో ఒకసారి మూత పెట్టేసేయండి. కలిపేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసేయండి. ఆఫ్టర్ 3 మినిట్స్ చూపిస్తున్నాను మీకు. మూత ఓపెన్ చేసి చూడండి సైడ్స్కి అనేది ఆయిల్ అనేది ఏ విధంగా వస్తుందో. ఈ విధంగా ఆయిల్ అనేది మనకి పైకి తేలిందంటే గరిటెకి కింద చూడండి ఎలా ఉందో. సో ఈ విధంగా వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి ఈ చిక్కుడుకాయ కర్రీ అనేది మంచిగా పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి. సో ఇంతేనండి, సింపుల్ వేలో చేసేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదండి. సో మీ దగ్గర కనుక కొత్తిమీర ఉన్నట్టు ఏది ఉంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పైనుంచి కొత్తిమీర క్వాంటిటీ మరీ ఎక్కువ అవసరం లేదు, నార్మల్గా తీసేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. చిక్కుడుకాయ పసరు స్మెల్ లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో పచ్చి పులుసు యాడ్ చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. So thank you for watching.